ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఇల్లంతా సైలెంట్ గా ఉంది? మీ నాన్నుంటేనే కదా హడావుడు ఉండేది. పార్టీ ఆఫీస్కి ఏమైనా వెళ్ళరా వదినా? అక్కడికి వెళ్తే మీ అమ్మని ఎందుకు ఎంట పెట్టుకుని వెళ్తాడ్రా? అదంతా ఎందుకు బామ్మగారు? డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్లారని. ఏంటి? ఎవరైతే మీకు పడదని నువ్వు మామయ్య గారు చొక్కాలు చించుకుంటారో ఇప్పుడు మీ నాన్న మీ అమ్మగారు కీర్తి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్లారు. నువ్వెత్తుకుంది పాపను కాదమ్మా, పెద్ద బాధ్యతను. మేము అదే చెప్పాం మావయ్య. మళ్ళీ ఉద్యోగం వెతుకుని పిల్లని పోషిస్తానంటుంది. రే, ఇప్పుడు ఉద్యోగం గురించి ఎందుకురా? అలా ఎందుకంటారు బావుగారు? నేను ఫోన్ కొడితే చాలు మీ అమ్మాయికి జాబ్ వచ్చేస్తుంది. కొట్టమంటారా సార్? కొడదాన్రా, కారెక్కాక కొడదాం. ఆడపిల్లని నోరు తెరిచి చెప్పనివ్వరా? యాక్సిడెంట్ చేసిన వాళ్ళెవరో తెలియదు. గుర్తు తెలియని వెహికల్ అని అందరూ అనుకోవడమే కానీ ఆ వెహికల్ ఏదో దాన్ని నడిపించిందెవరో తెలుసుకోగలుగుతారా సార్? రేయ్ సిద్ధు, చూసుకోరా. వాళ్ళని ఎవరూ చూడలేదన్నారు కదమ్మా. ఆయన మాత్రం ఎలా కనుక్కోగలరు? భగవంతుడు అన్నీ చూస్తాడు కదా నాన్న. గుద్దింది వాళ్ళ బాబాయ్ అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? సిద్ధు, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు? ఎలా వెళ్తారు? అలా ఎలా వెళ్తారు? అమ్మ వాళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా? అరే, నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావురా. వాళ్ళెళ్తే నీకు ప్రాబ్లం ఏంటి? నాకు నచ్చలేదు. ఒకసారి ఆ ఇంటి గడప తొక్కకూడదు అనుకున్నప్పుడు చచ్చినా వెళ్ళకూడదు. రింగ్ అవుతుంది, ఎత్తని చెప్తా. ఫోన్ కాల్ కొడితే ఉద్యోగం వస్తుందేమో గానీ యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకోలేరేమో కదా బాబాయ్ గారు. మీ పరపతి పలుకుబడి ఉపయోగించి ఆ దుర్మార్గుడిని పట్టుకోండి. మీ కొడుకే అమ్మగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.